హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సుకన్య సమృద్ధి యోజన అండి. సుకన్య సమృద్ధి యోజన అని పేరు చెప్పగానే ఎవరు స్కిప్ చేయకండి. ఎవరు అనంటే ముఖ్యంగా మగవాళ్ళు ఉన్న వాళ్ళల్లో అస్సలు స్కిప్ చేయకండి. పక్కన ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకనే చెప్పండి. ప్లీజ్ ఇది మిస్ చేయకండి. టాపిక్ వస్తే జనవరి 2015 మోడీ గారు ఈ స్కీమ్ని విడుదల చేశారండి. ఇది ఎందుకు ముఖ్యంగా ఎవరి కోసం అంటే ఆడపిల్లల కోసం అండి. ఒక ఇంట్లో ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉంటే ఈ స్కీమ్కి అర్హులండి. దీనికి ఏజ్ కూడా ఇచ్చారండి. 10 ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. దానికన్నా ఏబో ఉంటే అర్హులు కాదు. 10 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి అస్సలు బాధపడకండి. నేను చెప్తే ఎక్కడికి వెళ్ళాలో మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కే కానీ లేకపోతే బ్యాంక్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. వాళ్ళు ఫామ్స్ ఇస్తారు, ఆ ఫామ్స్ ఫిలప్ చేయండి. అదే కాకుండా ఏమేమి కావాలంటే వాటికి కావాల్సిన పేపర్స్, పాపది బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. మస్ట్ అండ్ షుడ్. పాపది మాత్రం బర్త్ సర్టిఫికేట్, పాపది ఆధార్ కార్డు, మరి పేరెంట్స్ తండ్రిది కానీ తల్లిది కానీ ఆధార్ కార్డు కంపల్సరీ అండి. జిరాక్స్ ఇవ్వాలి. ఫొటోస్ అండి, పాప ఈ 2, మదర్ కానీ ఫాదర్ ఎవరైతే వెళ్తారో అప్లై చేయడానికి వాళ్ళ 2 ఫొటోస్ కంపల్సరీ అప్లై ఉండాలండి. ఆడ మదర్ పాన్ కార్డ్ అండి, మదర్ది కంపల్సరీ పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి. ఈ 3 అయితే కంపల్సరీ. మళ్ళీ చెప్తా వినండి. మదర్ ఆధార్ కార్డ్, పాప ఆధార్ కార్డ్, మదర్ ఈ 2 ఫొటోస్, డాటర్ ఈ 2 ఫొటోస్, మదర్ పాన్ కార్డ్ కంపల్సరీ, మదర్ పాన్ కార్డ్, డాటర్ది బర్త్ సర్టిఫికేట్ అండి. ఇవి కంపల్సరీ ఉండాలి. అక్కడ ఇచ్చే ఫామ్స్ మనం ఫిల్అప్ చేయాలండి. ఇచ్చేసి మనము ఫస్ట్ డిపాజిట్ 500 కానీ 1000 కానీ మీ ఇష్టం అండి. ఎంత అనేది ఏం లేదండి. ఫస్ట్ మనం డిపాజిట్ చేసేది 250 రూపాయలు మాత్రమే అండి. మన ఇష్టం, అది మన కెపాసిటీని బట్టి 2500, 1000 రూపాయల, అది మనని బట్టి మన ఇష్టం అండి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి సార్ డిపాజిట్ ఉండాలి కంపల్సరీ. కాబట్టి అసలు బాధపడకండి. 2 ఆడపిల్లల 3 ఆడపిల్లల ఇదేం లేదు. అందుకే మోడీ సార్ వాళ్ళు మనకి ఇబ్బంది కలగొద్దని ఆడపిల్లల వాళ్ళకి ఈ స్కీమ్ తీసుకొచ్చారండి. యూజ్ చేసుకొని ఇలాంటి స్కీమ్స్ అసలు వదులుకోవద్దండి. ఇది మళ్ళీ ఇప్పుడు కడుతున్నాం కదా, మళ్ళీ ఎప్పటి వరకు అని అంటే 15 ఇయర్స్ వరకు అండి. 15 ఇయర్స్ వరకు మనం ఈ పేమెంట్ వేస్తూ ఉండాలండి. 15 ఇయర్స్ తర్వాత లాక్ అవుతుంది. 18 ఇయర్స్కి ఒకవేళ మీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి చేస్తాం మా పిల్లలకి అంటే అప్పుడు తీసుకోవచ్చు. ఏం లేదు, ఏం కాదు, ఇస్తారు వాళ్ళు. లేదా 21 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు. మామూలు 21 ఇయర్స్ తర్వాత అండి. అంతకన్నా ముందే మేము తీసుకుంటాం స్టడీస్ కోసము లేకపోతే మ్యారేజ్ కోసం అన్నా కానీ వాళ్ళు ఇస్తారు. ఏం బాధపడకండి. మళ్ళా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అట్లా ఏమి ఉండదు. ఇటు 21 ఇయర్స్ వరకు అండి. ఇంట్రెస్ట్ అండి 25 రూపాయలు 250 రూపాయలు మీరు కడుతురు కదా సంవత్సరం. ఆ 250 రూపాయలకి 8.5 అంటే చెప్తున్నా, అందాజగా చెప్తున్నా. ఇప్పుడు 10,000 కట్టిననుకో, దానికి 10 ఇయర్స్కి 8.5 ఇంట్రెస్ట్ కట్టి మీకు ఇస్తారండి. అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఛాన్స్. ఆడపిల్లలకి 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అండి ఇది. కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా నా 2 ఆడపిల్లకి నేను అప్లై చేశానండి ఈ స్కీము. మీరు అస్సలు వేస్ట్ చేసుకోకుండా మీ టైం 10 ఇయర్స్లో మీ పిల్లలు మీ ఇంట్లో ఉంటే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ అప్లై చేయండి. ప్లీజ్ ఈ స్కీమ్ని అస్సలు వేస్ట్ చేసుకోకండి. మన కోసం విడుదల చేస్తుందని గవర్నమెంట్, కాబట్టి మన స్కీమ్స్ మనం యూజ్ చేసుకోవాలి ఆడపిల్లలకి. ఓకే, ప్లీజ్ నేను చెప్పే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ.